చాలా మంది వాంతులతో బాధపడుతుంటారు ఎర్లీ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ టు అవాయిడ్ ఇట్ అని. నేను డాక్టర్ సుధా పద్మశ్రీ, గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో చాలా మంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేచిన వెంటనే బ్రష్ చేసుకున్న వెంటనే వాంతి అయిపోతూ ఉంటారు. ఇది ఎందుకు అసలు జరుగుతుంది అంటే, చాలా ప్రొలాంగ్ స్టేజ్లో మీరు ఎంటీ స్టమక్ మీద ఫాస్టింగ్లో ఉంటారు. సో దానివల్ల నా చేంజెస్. సో ప్రెగ్నెన్సీలో మీకు ఫ్యూ ట్రిక్స్ చెప్తాను వామిటింగ్ ఎలాగా అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కూడా ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ తీసుకోకండి. సో సాల్ట్ బిస్కెట్స్ లాంటివి కానీ ఏదైనా పొడిలాడుతూ ఉన్నది కానీ తీసుకోవడం వల్ల మీకు వామిటింగ్స్ తక్కువ అవుతాయి. ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్లో ఉండకండి. హాఫ్ అవర్కి ఏదో ఒకటి చిన్న నిబ్లింగ్, చూడండి ఒక ఎలకి ఎలా నిబుల్ అవుతుందో చిన్న తింటూ ఉంటుంది, అలాగే ఆ విధంగా ఎప్పుడు కొంచెం తింటూ ఉంటుంది. అల్లం అన్నది చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. అల్లం సాల్ట్ వేసి ఎండబెట్టి కొంచెం బుగ్గలో పెట్టుకుంటే అసలు వామిటింగ్ అవ్వదు. లేకపోతే అవన్నీ ఎందుకు మనకి అంటే, అల్లం పచ్చడి చేస్తారు, అది తినడం వల్ల కూడా వామిటింగ్ చాలా వరకు అరెస్ట్ చేయగలం. సీక్రెట్ ఏంటంటే, ఎక్కువ సపోజ్ వాటర్ కలిపి తీసుకోకండి. ఫుడ్ సెపరేట్గా తీసుకోండి, వాటర్ సెపరేట్గా తీసుకోండి. సపోజ్ పొడి లాంటివి తినడం, అవన్నీ వలన చాలా మటుకు మనం ఈ సింపుల్ టిప్స్ వలన యూ కెన్ అవాయిడ్ నాజియా అండ్ వామిటింగ్. ఇది వాడినా కూడా తగ్గలేదు అనుకోండి, ప్లీజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. అంతేగాని మీరు ఇంట్లో కూర్చోకండి. ఎక్కువ వామిటింగ్ అయితే డీహైడ్రేట్ అయిపోయి అది ప్రెగ్నెన్సీ మీద ప్రభావం చూపించవచ్చు. సో ఎక్కువ వామిటింగ్స్ అయితే మట్టు ఇంట్లో కూర్చోకండి, ఇమీడియట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.